కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటికి తోడు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉందని మెడికల్ లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. కలుషిత గాలికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల జుట్టు 30 రెట్లు సన్నగా అవుతుంది. 2.5 పర్టిక్యులేట్ మ్యాటర్తో కలుషితమైన గాలికి తిరిగితే ఈ సమస్య వస్తుందని తెలిపింది. PM 2.5 కాలుష్య కారకాలకు బహిర్గతమైన వారిలో 20% టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాన్ని అధ్యయనం వివరించింది. ఈ కాలుష్య కారకాలు చమురు, డీజిల్, బయోమాస్, గ్యాసోలిన్ దహనం నుంచి విడుదలవుతాయి. భారత్లో ఈ కారకాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. PM 2.5 కాలుష్య కారకాన్ని ఫ్రీక్వెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇవి నాడీ వ్యవస్థతో పాటు గుండెపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతో పాటు మూత్రపిండాల వ్యాధి రావడానికి కూడా కారకంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 537 మిలియన్ల మంది టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. వారిలో సగం మందికి తాము డయాబెటిస్ బారిన పడినట్లు తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం భారత్లో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న 77 మిలియన్ల మంది మధుమేహం, దాదాపు 25 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్స్తో బాధపడుతున్నారు. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం బీహార్లోని బెగుసరాయ్ ప్రపంచంలోని అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ సిటీగా నిలిచింది. ఢిల్లీ అత్యంత పేలవమైన గాలి నాణ్యతను కలిగి ఉంది. ఇది 2018 నుంచి 4 సార్లు ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్లు కూడా అత్యధిక కాలుష్యాన్ని కలిగి ఉన్నాయి. 2022లో క్యూబిక్ మీటర్కు సగటున 53.3 మైక్రోగ్రాముల PM 2.5 సాంద్రతతో భారత్ 8వ అత్యంత కలుషిత దేశంగా నిలిచింది.